పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమానికి ఇటు హైదరాబాద్ నగరవాసుల నుంచి మాత్రం అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. సో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రస్తుతం మనం పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాము. పెరేడ్ గ్రౌండ్స్లో చూడొచ్చు, మొత్తం కూడా కన్నుల పండుగగా ఈ ఈవెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో కూడా మొత్తం కూడా కోలాహలమైనటువంటి వాతావరణం, ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. సంక్రాంతి సంబరాలు అనగానే మొత్తం ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్స్ హైదరాబాద్ అనే విధంగా ఒక పండుగ వాతావరణం కనిపించేలా ఏర్పాటు చేస్తారు. ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ నగరం పతంగులకు సంబంధించి ఒక ఫేమస్ అడ్డా. సంక్రాంతి వచ్చిందంటే గల్లీ గల్లీలో పిల్లగాళ్ళు ఆడామగా లేకుండా అందరూ పతంగులు ఎగరేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా 3 సంవత్సరాలుగా పరేడ్ గ్రౌండ్లో అనేక మంది విదేశీయులను రంగురంగులకు సంబంధించిన మోడల్స్ తోటి పతంగుల కార్యక్రమం ఇక్కడ ఎగరవేయడం జరుగుతూ. హైదరాబాద్ మెహమానీ నవాజ్ కంటే ఆతిథ్యం ఇవ్వడంలో నెంబర్ 1. అందులో గంగా జమున అంటే ఒక అటువంటి కలయికతో ఉండేటువంటి ఈ హైదరాబాద్ లోపల మత సామరస్యానికి వేదిక అయిన ఈ హైదరాబాద్లో ప్రతి ఒక్కరి పండుగ జరుపుకునే సందర్భంగా అందరికీ వేదికగా పరేడ్ గ్రౌండ్ ఉంది. అదేవిధంగా ప్రతి గల్లీలో కూడా బతుకమ్మ జరుగుతుంది. ఇదంతా కూడా సాంప్రదాయాలకు ఆచారాలకు అద్దం పట్టే విధంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క పతంగుల పండుగను 4-5 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అందరూ కూడా ప్రజలు వచ్చి దీన్ని భాగస్వాములై ఇటు ఒక పక్క స్వీట్ ఫెస్టివల్ 1200 స్వీట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా అందరూ కూడా వచ్చిందో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. నగర వాసులకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా? సంక్రాంతి పండుగ గంగిరెద్దులతోటి, రంగురంగుల ముగ్గులతోటి, గొబ్బెమ్మలు పెట్టుకొని, ముగ్గులు వేసుకొని రైతుల పండుగగా జరుపుకునే ఈ పండుగ మంచి రైతాంగానికి సంబంధించిన పండుగ. రైతులు ఈ దేశానికి వెన్నెముక, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆరోగ్యంగా అందరు ఉండాలని ఆ సంక్రాంతి మకర మార్పు జరిగేటువంటి సందర్భంలో ఆ మకర మార్పు సందర్భంగా అందరి భవిష్యత్తు బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం చూడొచ్చు, ఏదైతే ఇటు కార్యక్రమానికి అయితే ఒక అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. వచ్చేటటువంటి వారితో మాత్రము ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు అయితే తరలి వస్తున్నారు. ఈ ఈవెంట్ చూడడానికి అయితే మొత్తం కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని చూడడానికి అయితే తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. మొత్తం పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే ఒక అపూర్వమైనటువంటి స్పందన అయితే మనకు లభిస్తుందని చెప్పవచ్చు. చూడొచ్చు, ప్రస్తుతం ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మొత్తం కూడా అదరహం అనిపించేలా కొనసాగుతుంది. దాదాపు 19 దేశాలకు సంబంధించినటువంటి ఫ్లయర్స్, దాదాపు 40 మంది ఫ్లయర్స్, ఇంటర్నేషనల్ ఫ్లయర్స్, అదేవిధంగా ఇటు మన దేశం నుంచి దాదాపు 45 మంది స్వదేశీ ఫ్లయర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రకాల స్వీట్స్, నోరు నుంచే స్వీట్స్ కూడా ఇక్కడ అందరినీ కూడా ఆకర్షిస్తున్నాయి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్కి మాత్రం మంచి స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. వచ్చేటటువంటి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో వారి ఏర్పాట్లు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో కూడా సో జూపల్లి గారు ఉన్నారు. సార్ మొత్తం మనం చూడొచ్చు, మొత్తం కూడా ఇటు పతంగులను ఎగరవేస్తూ అందరూ కూడా ఇక్కడ మొత్తం కూడా సందడి వాతావరణం మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లను అయితే మొత్తం దగ్గరుండి చూస్తున్నారు. మొత్తం కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఈ కార్యక్రమం అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో పెద్ద స్థాయిలో దాదాపు 5 అడుగుల నుంచి మొదలుకొని దాదాపు 10 అడుగులు, 20 అడుగుల వరకు ఉన్నటువంటి ఏదైతే భారీ పతంగులు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. సో వచ్చేటటువంటి పర్యాటకులు ప్రతి ఒక్కరు కూడా, సందర్శకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సో ఇక్కడ ఈ భారీ పతంగులు కనువిందు చేస్తున్నాయి. దాదాపు 19 దేశాల నుంచి ఇటు ఏదైతే ఇటు స్విట్జర్లాండ్ కానివ్వండి, దాంతోపాటు మలేషియా కానివ్వండి, అదేవిధంగా ఇటు ఆస్ట్రేలియా, ఐర్లాండ్ లాంటి దేశాల నుంచి కూడా ఇటు కైట్ ఫ్లయర్స్ తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్. సో భారీ పతంగులు ఇక్కడ మనం చూస్తున్నాము.
మంత్రి జూపల్లి కృష్ణారావు పతంగులను ఎగరవేస్తున్నారు. సో మొత్తం మనం చూడొచ్చు, భారీ భారీ పతంగులను ఎగరవేస్తూ ఇక్కడ కనువిందు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా కూడా పతంగుల సందడి అనేది కనిపిస్తుంది. సో పతంగుల సందడితో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇది పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ చరణ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.